శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 36వ భాగం 37వ భాగం 14/10/25 స్మృతి బింబాల్లో 20వ శీర్షిక రచయిత అనుభూతి. ఒకరోజు తపాలో శ్రీమతి గిర్మన్ నుంచి ఒక అతి సుందరమైన ఫోటోగ్రాఫ్ వచ్చి, అది ఒక లిల్లీ పువ్వు ఫోటో. తెల్లని లిల్లీ విచిత్రాకృతి గల తెల్లని పింగాణి పాత్రలో ఉంటుంది. బొమ్మలోని స్పష్ట భూమి కూడా అంటే బ్యాక్గ్రౌండ్ చాలా తెల్లగా ఉంది. ఇది శుద్ధమైన హైకీలో తీయబడి చూస్తుంటే ఏ భౌతిక పదార్థాలతో కూడా నిర్మించబడలేదు ఈ ఫోటో అనిపిస్తుంది. ఫోటో అంటే కాంతి కనుక అది కేవలం కాంతితోనే నిర్మించినట్లుగా నేను ఇంతవరకు చూసిన అంతర్జాతీయ ఫోటో కళాఖండాల్లో అదొకటి. పువ్వుల్లో లిల్లీ రూపం ఒక ప్రత్యేకమై, దాని పొడవైన కాడ పువ్వు, ఆ ఘంటాకృతి, అందులోని మృదుల సుగంధం లిల్లీకి పుష్ప జగత్తులో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించాయి. ఈస్టర్ లిల్లీలు ఇంకా విశిష్టంగా ఉంటాయి. ధవళ వర్ణంతో సమ్మోహనమైన సుగంధం. రచన చేయడంలో ఎంతో ఆనందం వేస్తుంది. ఒక్కొక్కసారి ప్రారంభించిన రచన పూర్తి అయ్యే వరకు లేవబుద్ధి కాదు. అంతకుముందు అనుకోని ఆలోచనలు ఎంతో సుందరమైనవి, ఎంతో గంభీరమైనవి అనేకం రచనలో దొర్లుతుంటాయి. ఆకర్షణీయమైన పదాలు, అర్థవంతమైన పదాలు కాగితం మీద సిరాలో మునిగి అక్షర రూపంలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. తన ప్రయత్నం ఏమీ లేదు. తన చెయ్యి మాత్రమే లేక తన చేతిలోని కలం మాత్రమే వ్రాసుకుపోతున్నట్టుగా ఉంటుంది. పుటలు ఎప్పుడు పూర్తయి తిరిగిపోతుంటాయో తెలియదు. అందుకు వ్యతిరేకంగా జరుగుతుంది కొన్నిసార్లు. రచన చేస్తుంటే బరువుగా ఉంటుంది, ఆనందం రాదు. అంతకుముందు అనుకున్న ఉదాత్త భావనలు కాగితం మీద అక్షర రూపాన్ని దాల్చడానికి నిరాకరించి ఎదురు తిరిగి కూర్చొని మంచి మంచి పదజాలం మరుగున పడిపోదు. ఎంతసేపు వ్రాసినా పుటలు నిండా. వ్రాయడం ఆపేయాలని ఇష్టం బలాన్ని చేకూర్చుకుంటుంది. ఈ రెండవ స్థితిలోనే తనకు సృజనాత్మక ప్రేరణ లభించటం లేదంటాడు రచయిత. శరత్కాలంలో పూచిన తెల్లని రెల్లు పొదలు, వాటి మీదుగా దూరంగా కనిపించే నదిలోని నీల జలాలు కలిపి చూస్తుంటే తన్మయత్వం జనిస్తుంది. పాశ్చాత్య దేశాల ప్రాచీన ఆధునిక కవులు, చిత్రకారులు తమ కళా రచనల్లో రెల్లును సృష్టించటం ఆనందం పొందేవారు. కాళిదాసు తన ఋతు సంహారంలోని శరత్కాలపు వర్ణనలు రెల్లుకు రసరూపం ప్రసాదించి ఋతు సంహారంలోని శరద్వర్ణన ప్రారంభించటమే రెల్లు పూలతో ప్రారంభిస్తుంది. కాళిదాసు కాశాంకుశ వికచపద్మ మనోజ్ఞ వక్త్ర అని 2వ శ్లోకం కూడా రెల్లుతోనే ప్రారంభం. శిశిరదీధితినా రజన్యో అని సంస్కృతంలో కాశ అంటే రెల్లు. వ్యూ ఫైండర్ అనే పత్రిక యూరప్కు, అమెరికాకు, ఇంకా ఇతర ఖండాలకు కూడా వెళుతుంది. కొందరు విదేశీ పాఠకులు అందులోని నా రచనలు చదివి తమ సద్భావాలను తెలుపుతూ ఉండటం, నేను తిరిగి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఉండటం జరుగుతుంది. నా రచనల గురించి వాడు నాకు వ్రాసే మంచి అభిప్రాయాలకు వారికి నా జవాబుల్లో ఈ విధంగా వ్రాసేవాడు. యువర్ benign reactions to my articles are more fascinating than my article itself. నా వ్యాసానికంటే కూడా ఎక్కువ రమ్యంగా ఉన్నాయి మీ స్పందన. విదేశీయులకు ఈ విధంగా వ్రాస్తే నన్ను ఏ విధంగా భావిస్తారో, నిజంగా వారి అభిప్రాయాలే నా రచన కంటే ఎక్కువగా బాగున్నాయని నమ్ముతారా, లేక నా మాటలు అతిశయోక్తని కింద జమకట్ట. నిరుటి సంవత్సరం అంటే 1953 బ్రిగేడియర్ సర్ జాన్ హంట్ నాయకత్వంలో టెన్జింగ్ నార్కే
ఎడ్మండ్ హిల్లరీ మొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారని సందర్భంలో ముఠా నాయకుడు సజ్జాన్ హంట్ ది ఎస్సెంట్ ఆఫ్ ఎవరెస్ట్ అనే ఒక పవిత్ర సచిత్ర గ్రంథాన్ని రచించారు. దాని 3వ ఎడిషన్ నాకు ఇప్పుడు వచ్చి అది మాకు ఎస్ఎల్సిలో నాన్ డీటెయిల్డ్గా కూడా ఉంది. ఆ ఎడిషన్ 1954 జనవరి, 1953 నవంబర్లో మొదటి ఎడిషన్, 53 డిసెంబర్లో రెండో ఎడిషన్, 54 జనవరిలో మూడో ఎడిషన్ వచ్చాయి. అంటే నెలకొక ఎడిషన్ చొప్పున అది అమ్ముడే. కలకత్తాలో యూరో అమెరికన్ బుక్ ఏజెన్సీ వారు నాకు అవసరమైన విదేశీ పుస్తకాలు అందజేస్తారు. కొంతకాలం నుంచి ఎంతో మంచి మంచి పుస్తకాలు నాకు పంపారు. హంట్ రచించిన ది ఎసెంట్ ఆఫ్ ఎవరెస్ట్ కూడా వారే పంపారు. పుస్తకం అట్టలు, జాకెట్టు, అచ్చు, బొమ్మ అన్నీ బాగున్నాయి. అందులోని అన్ని కలర్ ఫోటోగ్రాఫులు కూడా బాగు. ఎలిజబెత్ రాణి భర్త డ్యూక్ ఆఫ్ ఎడింబరో ఈ పుస్తకానికి 13 పంక్తుల ముందు మాట రాశారు. బ్రిటిష్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ ఆయన ప్రధాన పోషకుడని, రాజన్య పురుషులు 13 పంక్తుల కంటే మించి ముందు మాటలు రాయకూడదేమో. సర్ హంట్ మిలిటరీ అధికారి అయినా మంచి రచయితగా ప్రత్యక్షమయ్యాడు ఈ పుస్తకం. ఆయన ఆంగ్ల శైలి సృజనాత్మకంగా, ఇందులోని సిరా స్కెచ్లు కూడా సుందరంగా. ఈ విషయాన్ని సర్ హంట్ తన కృతజ్ఞతతో ఇలా అన్నాడు: టు ఇవాన్స్ హూజ్ పెన్ స్కెచెస్ బీయింగ్ టు లైఫ్ సమ్ ఆఫ్ మై మోర్ ఇనాడిక్వేట్ డిస్క్రిప్షన్స్. నా బాల్యం నుంచి వింటున్నాడు, ఎవరెస్ట్ శిఖర అధిరోహించజాలకపోతున్నారు. ఎన్నెన్ని దేశాల దళాలు వచ్చినా కూడా విఫలుడై ఇళ్లకు తిరిగిపోవటం తప్ప మరేమీ లేదు. కొందరు తమ ప్రయత్నంలో మరణించడం జరిగింది, కొందరు వికలాంగులవ్వటం జరిగింది. 21 వ్యక్త అవ్యక్త విషాదాల తారతమ్యం. ఏదేమైనా ఎవరెస్టును వారు జయించలేకపోవటం, వారినే ఎవరెస్టు జయించడం జరుగుతూ ఉంది. కానీ అటువంటిదంతా నిరుటితో అంతమైపోయి నా చేతిలో ఎవరెస్టు జయించిన ఉదంతం గల గ్రంథం ఉన్నందు అమితానందం. అంతకుముందు నా చేతికొచ్చిన ఎవరెస్ట్ గ్రంథాలన్నీ కూడా ఎవరెస్టును జయించని వాళ్ళు రచించారు. అందువల్ల ఈ గ్రంథ విలువ అంతులే. ఈ గ్రంథాన్ని చదువుతుంటే, చదివిన దాన్ని తిరిగి బొమ్మల్లో చూస్తుంటే, చూచిన దాన్ని చదివిన దాన్ని కలిపి ఆలోచిస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగు. స్వయంగా నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నట్టే అనుభూతి చెందా. నాది పడక కుర్చీ ఎక్స్పెడిషన్. వినాయక చవితి మొదలు దసరా వరకు ధారాపాతంగా వర్ష. ఆకాశమంతా సీసం రంగులో మేఘావృతమై తెంపులేని వర్షధారలు పడుతుంటే, కాలువల్లో అక్కడక్కడ పొదలు ఉన్న పచ్చిక మైదానాల్లో ప్రాకృతిక దృశ్యం కమనీయంగా ఉంటుంది. అటువంటి వర్ష సంఖ్యల్లో నేను గొడుగేసుకొని బకింగ్హామ్ కాలువ కట్టనే పెడుతూ వర్ష దృశ్యాన్ని ఆనందించేవాడు. గొడుగు కన్నా కూడా అంత పెద్ద వర్షం నన్ను సగం తడుపుతూనే ఉంది. గొడుగులు ఎండ నుంచి కాపాడగలవే కానీ ఉష్ణదేశాల కుండపోతల వాన నుంచి కాపాడలేవు. ఈ వర్షాలకు కాలువ కట్టలపై ఎన్నో విధాలైన మొక్కలు సుందరంగా గోచరిస్తూ ఉంటాయి. వీటిలో తేలుకొండి మొక్కలు ప్రత్యేకం. ఒక తమాషా స్పర్శనీయత గల వెడలుపైన ఆకులు, ధూమ్రవర్ణం లాంటి ఒక మృదువైన రంగు గల వంకర పువ్వులు, తేలుకొండి వంటి కాయలు కలిగి తేలుకొండి మొక్కలు సుసదృశ్యంగా ఉంటాయి. ఉన్నత కాయలు కూడా ఈ శరత్కాలంలోనే తిరిగి పూలు పూసి ముళ్లతో నిండి కాయలు కాస్తాయి. ఉమ్మెత్త ఒక విధంగా ఔషధి, చాలా మందుల్లో వాడతారు. దీనే సంస్కృతంలో దత్తూర అన్నమాట. చాలా చోట ఈ ఋతువులలో ఈ మొక్కలు మొలిచి కనిపిస్తాయి. ఈ మొక్కల్లోని ప్రత్యేక ఆకర్షణ దాని పుష్పం. తెల్లని పెద్ద పుష్పం ఘంటాకృతిలో శరత్ నీలాకాశం వైపు విప్పారి చూస్తూ ఉంది. శారదీయ స్వచ్ఛ ధావళ్యానికి ఈ ఉమ్మెత్త పువ్వు ఒక అమర చిహ్నం.
వృత్తి చమురు లేని అదొక తెల్ల దీపం. వత్తి చమురు లేదు. రెల్లు పూలు ఈ ఋతువులో నీటికి సంబంధించిన తావులలో ఊగుతూ ఉంటే ఉమ్మెత్త పూలు మెత్త మెత్త నేలల మీద వికసిస్తూ కనిపిస్తాయి. శరదృతువులో వీటిని ఆనందించటం ఒక రస అనుభూతి. వర్షాలు వెనకబట్టి ప్రవాహాల్లో నీరు వరద విరిగి నీలమై అందాల దీపావళి ఎప్పటి వలె ఈ సంవత్సరం జోగేంద్ర లేదు కదా అని సందేహించకుండా వచ్చేసి దీపావళి రోజు సులోచన కళ్ళల్లో మళ్ళీ నీళ్లు కనిపించసాయి. దీపావళి వచ్చినందుకు కలిగిన ఆనంద బాష్పాలు కావు. దీపావళి రోజున జోగేంద్ర లేడు కదా అని కలిగిన శోక బాష్పం. నిరుడి దీపావళి నాడు ఎంతో ఆనందంగా జోగేంద్ర ఏవేవో మతాబాలు కాల్చి నేటి దీపావళి రోజున తన తల్లి హృదయాన్ని కాలుస్తున్న నిరుడి దీపావళిలో మతాబలు కాల్చిన జోగేంద్ర ఈ దీపావళిలో మాత్రమే కాల్చలేదు. వచ్చే దీపావళిలో మళ్ళీ తప్పక కాలుస్తాడు కనుక ఈ ఒక్క దీపావళి గురించి చోకించాల్సిన పని. ఇంకా 6 మాసాల్లో జోగేంద్ర మళ్ళీ తిరిగి రాబోతున్నట్టు మనందరికీ తెలిసిన విషయం కనుక రాబోయే జోగేంద్ర నిమిత్తం రాబోయే దీపావళి కోసం ఆనందంగా నిరీక్షించాలి కానీ విషాదించరాదు అని సులోచనకు నచ్చ చెప్ప ప్రయత్నించానే కానీ ఆ బాధ ఏమిటో నాకు తెలియదా. సులోచనది వ్యక్త విషాదం, నాది అవ్యక్త విషాదం. వ్యక్త విషాదం కంటే అవ్యక్త విషాదం ఎక్కువ విషాదకరం. నా బాల్యంలో ఈ దీపావళి నిమిత్తం ఎన్నో మాసాలు విరామం లేని నిరీక్షణ ఉండేది. 15 రోజులకు దీపావళి అనగా నిత్యం ఏదో దీపావళి సామాను కాల్చడం ప్రారంభించేవారు. అంత ఆనందమైన దీపావళి నేను ఆనందంగా తట్టకపోవగా విషాదంగా మారింది. ఒకే వస్తువు, ఒకే చోటు, ఒకే వ్యక్తి, ఒకే ఘటన పరిస్థితుల ప్రధానంగా మూలంగా ఆనందంగా విషాదంగా అయిపోయి మనుషుల ఆనందాలతో విషాదాలతో సంబంధం లేకుండా గడిచిపోయి దీపావళి గ్రామంలో నివసించే విధాలైన మ్రోతల్లోనూ రకరకాల రంగుల వెలుగుల్లోనూ కార్తీక మాసం దేవాలయంలోని ఆకాశ దీపాలతో ప్రత్యక్షమైంది. ఆకాశంలో ఎత్తుగా నక్షత్రాల దీపాలు గోచరిస్తూ ఉంటే రాత్రులు చాలా మనోహరంగా ఉంటాయి. కార్తీక మాసంలో పగలు రాత్రి కూడా చాలా బాగుంటాయి. నేటి వేడి లేని ఎండ, చలి లేని చల్లదనం, వర్షించని దూది మబ్బులు రమ్యంగా ఉంటాయి. ఇటువంటి హాయి అయిన కాలంలో నా శరీరం నాకు హాయి ఇవ్వటానికి నిరాకరి. ఈ మధ్యాహ్నం నుంచి ఒళ్ళు విరుపులు, ఆవలింతలు, కొద్దిగా తలనొప్పి ప్రారంభం. సాయంకాలానికి జ్వరంలో దించి బాల్యంలో ఎల్లప్పుడూ జ్వరాలతో బాధపడేవారు. చాలా కాలం నుంచి జ్వరం లేదు. జ్వరం కలగచేసే బాధ నాకు లేదు. అయినా జ్వరం వచ్చి చాలా కాలం అయినందునో ఏమో ఒకసారి జ్వరంతో మంచం మీద పడుకుంటే బాగుంటుందనిపించి మనస్ఫూర్తిగా వాంఛిస్తే సఫలత తప్పదు. జ్వరం రానే వచ్చింది. నాకు జ్వరం రావడం తొందరే కానీ అది పోవటం తొందరగా పోదు. ఇప్పుడు ఇంట్లో 2 మంచాలయ్యాయి. ఒకటి పక్షవాతంతో బాధపడుతున్న పెంపుడు తల్లి రాజ్యలక్ష్మమ్మ గారు, 2 జ్వరంతో బాధపడుతున్న నేను. ఆమెకు నిత్యం 2 పూటలా భోజనం పెడతారు. నాకు 1 పూట భోజనం కూడా లేదు. ఆమె రాత్రులు నిద్రిస్తుంది, నాకు నిద్ర రాదు. పగలు ఒక విధంగా అంత జ్వర బాధ ఉండేది కాదు, కానీ రాత్రులు చాలా బాధగా ఉండేది. జ్వరపాతానికి తోడు కడుపులో ఏదో వికారం. కొండల మీద రోడ్డులో కారులో కూర్చుంటే కొత్తగా వికారంగా వాంతి అయ్యేట్లుగా ఉన్నది. చల్లని పుల్లని పానీయాలు తాగాలని అభిలాష. జ్వరం తగ్గగానే ఏవేవో ప్రదేశాలు తిరగా. తుమ్మపూడిలోని మిత్రుడు హనుమంతాచార్యులు గారే నాకు మందుడు. వైద్యం, ప్రత్యేకించి ఆయుర్వేద వైద్యం ఆయనకు బాగా తెలుసు. అయినా అలోపతి వైద్యం మీద ఆయనకు ప్రీతి. మందుల పేరు చదివేంత ఇంగ్లీష్ తెలుసు ఆయనకు తెలిసిన అలోపతిక్ మందుల పేరు సామాన్యంగా అలోపతి వైద్యులు కూడా తెలియవు. ఆ మందుల పేర్లను ఉచ్చరించడంలో కొంత అసాధారణత్వం ఉండేది. ఇంజెక్షన్ చేయటం మాత్రమే కాక ఆపరేషన్లు కూడా చెయ్యగలననే ధీమా ఆయన. ఇంజెక్షన్ చేయటం
ఆచార్యుడు. అయితే ఏ రోగి కూడా ఆపరేషన్ చేయించుకోవడానికి ఆయన దగ్గర సాహసపడాల. వైద్యానికో సత్తా ఉంటే శస్త్రబంధమైన ఎక్కువ పనిముట్లతో అవసరం దేంతోనైనా ఆపరేషన్ చేయొచ్చని ఆయన క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం న ఉపకరణ్ అనేటువంటిది సామర్థ్యంలో ఉంటుంది కానీ సఫలత్వం పనిముట్టులో కాదని అంటుండేవారు. ఆయన కొంత సంస్కృత సాహిత్యం చదివారు. ఆ రూపేణా మా ఉభయులకు పూర్వం నుంచి స్నేహం. ఏదేమైనప్పుడు ఆచార్యులు గారి రోగ నిదానం బాగా తెలుసు. వస్తువు నుంచి వచ్చిన ఏ డాక్టరు పిలిపించాల్సిన అవసరం లేకుండానే నాకు చికిత్స చేసి నా జ్వరం నయం చేస్తానని గట్టిగా నమ్మించి కానీ యాంటీబయోటిక్ మందుల చెడ్డ ప్రభావం తగ్గదు. యాంటీబయోటిక్ మందుల ఆధిక్యం వాటికి విరుగుళ్ళు వాడకపోవడం వారం రోజులు జ్వరానంతరం నా మీద బాగా ప్రభావంతుడు. జ్వరం లేకుండా మంచం నుంచి లేచి ఇంట్లోకి బయటికి తిరుగుతున్న ఆకలి లేకపోవడం, రాత్రి నిద్ర పట్టకపోవడం, మనసు దిగజారిపోయి ఉల్లాసం లేకపోవడం మొదలైన దుర్లక్షణ కనిపించి శరీరంలో మనస్సులో కూడా సుఖశాంతులు సన్నగిలటం ప్రారంభించి మానసికంగా మరీ దిగజారిపోయా. ఇతరుడు ఏమాత్రం కష్టంలో ఉన్నారని తెలిసిన ఇతరులకున్న కష్టాలన్నీ నాకు ఎక్కువ కష్టం కలిగి ఒకరోజు పెద్ద గాయంతో బాధపడుతున్న కుక్క చూశా. అది 2-3 రోజులు నా ముందు వేదంతో నిండిపోయి జగత్తంతా చీకటితో నిండి ఉన్నట్లు ప్రతి జీవి ఏదో బాధపడుతున్నట్టు అనిపించి ఆ అనుభూతి నిజం కాదు, అదొక మానసిక దుస్థితి. 22 ప్రాచ్య పాశ్చాత్య దేశ జీవితాలలో ఒకనాడు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా వచ్చి ఫోటోని తిప్పుతుంటే ఇరాన్కు సంబంధించిన ఒక ఫోటోగ్రాఫ్ కనిపించి ఇరాన్ రాజ్యంపై విద్రోహ చర్యలు పూనుకున్న విప్లవ వీరు 12 మందికి విధించిన మరణశిక్షను అమలు జరుపుతున్న ఫోటో. 12 మంది నిందితులను చేతులు వెనక్కు విరిచిగట్టి కళ్ళకు గంటలు బట్టి వరుసగా నిలిచోబెట్టి వాళ్ళకి ఎదురుగా ఫైరింగ్ స్పాట్ తుపాకుడు గురిపెట్టి పేల్చడానికి సిద్ధంగా ఉంది. ఆ దృశ్యం మానసాన్నంతా చీకటితో నింపేసి ఆ 12 మంది నిందితులు ఆ సమయంలో ఎంత వేదనతో ఉన్నారు. వాళ్లకు ప్రియమైన వాళ్ళంతా ఎంతగా జ్ఞాపకం వస్తున్నారు. వీళ్లకు శిక్షను విధించిన వాళ్ళు తమ సమయంలో తమ ప్రియజనుల మధ్య ఎంత ఆనందంగా ఉన్నారు. ఈ సామూహిక మరణదండను గాయపరిచిన ఇరాన్ రాజు ఎన్ని భోగాల మధ్య మునిగి ఉన్నాడు. ఇదిగో తుపాకులు ఈ క్షణం పేల్తాయి, ఇంకో క్షణంలో పేల్తాయని 12 హృదయాలు ఎంతగా పరితపించిపోతున్నాయి. గంటలు కట్టబడిన కనిపించని కళ్ళతో ఇంకో క్షణంలో ఈ నిల్చొని ఉన్న సజీవ దేహ నేలకు దొర్లి రక్తం మధ్యగా ఎంత కొట్టుకుంటాయో. ఈ విధమైన ఆలోచనల మధ్య నా మనసు శోక విహ్వలమైపోయి అటువంటి జారిపోయిన మానస్థితికి ఎప్పుడూ నేను ఎరగను. రెండవ వైపు బుద్ధి చెబుతోంది, ఈ 12 మంది పిరికి పందరు కాదు, వీరాధి వీరు. వాడు సంతోషంతో మరణించడానికి సిద్ధంగా ఉన్న కనుక వాడు ఏమాత్రం బాధపడదు. కాబట్టి వాడు బాధపడుతున్నారని మనం బాధపడ అవసరం అని అంతా తెలుస్తుందే. ఏమి తెలియనట్టుగా ఒక విధమైన భ్రమలు చిక్కుపోవటం జరిగింది. శారీరక ప్రభావం మనస్సు మీద పడటం అంటే ఇది. శరీరం మీద మందుల ప్రభావం పడి కొన్నాడు ఇటువంటి మానసిక దుస్థితి నుండి తర్వాత నెమ్మదిగా అది దిగజారి సహజ స్థితికి వచ్చింది. మన శ్రీమతి నాన్సీ విల్సన్ రాస్ అనే ఆమె ప్రతిభగల అమెరికన్ రచయిత. ప్రత్యేకించి దార్శనిక విషయాల మీద, అంతర్జాతీయ సౌభ్రాత్ర విషయాల మీద చాలా పత్రికల్లో రాస్తారు. ఆమె నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. 53 అక్టోబర్లో అట్లాంటిక్ మంత్లీ భారతదేశాన్ని గురించి ప్రత్యేక సంచిక వెలువరించి దానిలో శ్రీమతి రాస్ డాక్టర్ రాధాకృష్ణన్ గురించి మంచి సమీక్షాత్మకమైన వ్యాసం రాసి ఆ వ్యాసం ఆమె పాండితి, ఆమెలోని అంతర్దృష్టి విశదంగా అభివ్యక్తమవుతుంది. ఈ విదేశీ రచయితల్లో ప్రత్యేకించి అమెరికన్ రచయితల్లో ఒక బలహీనత కనబడు.
ఎదుటి వాళ్లను సంతోషపెట్టే నిమిత్తం ఎదుటి వాళ్ళ భావాలతో త్వరగా ఏకీభవించినట్లు కనిపిస్తారు. వాడు నిజంగా నమ్మి మనస్ఫూర్తిగా ఏకీభవిస్తారో లేక ఏకీభవించినట్లు మనకు కనపడతారో తెలుసుకోవటం కష్టం. శ్రీమతి రాసుకున్న కవిత ఇన్ అండ్ అవుట్ అనే దాన్ని పంపితే ఆమె నుంచి ఉత్తరం అందులో అమెరికాకు భారతదేశ మధ్య సంబంధాలు అంతగా సద్భావపూరితగా లేని ఆ రోజుల్లో మనలాంటి అభిప్రాయాలు గల వ్యక్తుల సంబంధాలు ఎంతో అవసరం అని ఆమె రాసి, నేను ఆమెకు పంపిన నా కవిత ఇన్ అండ్ అవుట్ అనే దాన్ని ఆమె చాలాసార్లు చదివినబట్టు దాంతో ఆభాస ఆమెకు చాలా ఆనందాన్ని కలిగించినట్టు. పాశ్చాత్య స్త్రీ పురుషుల కర్మణ్య జీవితం విచిత్రం. వాళ్లకు కర్మణ్యత విశ్రాంతి రెండూ తగినంతగా ఉంటుంది. మనకు కర్మణ్యత తగినంతగా ఉండదు, విశ్రాంతి కూడా తగినంతగా. నిజంగా వాళ్ళకి విశ్రాంతి కూడా ఉంటుంది, విశ్రాంతి విలువ తెలుస్తుంది. వాళ్ళు పని అలవాటైన వాళ్ళు విశ్రాంతిని కూడా ఆనందించగలరు. కానీ విశ్రాంతికి మాత్రమే అలవాటైన వాడు పనిని ఆనందించరు. నవంబర్లో మధ్యాహ్నం హఠాత్తుగా తూర్పు దిగంతాల నుంచి మేఘాలు లేచి వచ్చి ఆకాశం అంతా ఆచ్ఛాదించి బ్రహ్మాండ వర్షం పడి నవంబర్ వర్షంలో చలివేయసాగి వర్షం పెద్దగా కురుస్తున్నప్పుడు ఏ పని చెయ్యబుద్ధి కాదు. వర్షధారలు పడుతుంటే ఏల వేస్తుంటే ఆ నాదం ధారల గుండా పనిచేస్తూ వినిపిస్తుందేమో అనిపిస్తుంది. ఈల ద్వారా నేను ఒక రాగాన్ని ఆలపించడం నేర్చాను. ఆ రాగం సంగీతంలోని ఏ రాగాన్ని పోలి ఉండదు. అదొక ప్రత్యేక రాగం, అదొక స్వతంత్ర రాగం. కానీ వినేవాళ్ళకి దాని మోహన రాగపు కళ్యాణి రాగపు ఛాయలు కనిపిస్తాయి. కానీ ఆ రాగం కళ్యాణి కాదు, మోహన కాదు, రెంటి మిళితము కాదు. ఆ రాగానికి నేనేం పేరు పెట్టను. ఆ రాగం కేవలం శుద్ధమైన రాగంలాగా ఉండక కొంత తాళమయంగా కూడా అనిపిస్తుంది. దాన్ని ఏలతో పాడుతుంటే నా మానస చక్షువుల ఎదురు కొండల మీద మంచు కడు పడుతున్నట్టు, కొండల క్రింద లోయల్లో గుండా తెల్లని సెలయేళ్లు ప్రవహిస్తున్నట్టు, దేవదారులు గాలికి ఊగుతున్నట్టు ప్రత్యక్షమవుతాయి. దాంతో నాకెంతో తన్మయతంతా కలుగు. నా మానసాకాసారం లోని రాజహంసలు నిద్రించ ప్రారంభించినప్పుడల్లా ఈ రాగాన్ని ఈలతో పాడి ఆ హంసలను మేల్కొలుపుతారు. ఎవరి స్థితుల మూలంగా అయినా నా మానస మందిరంలో చీకటి వ్యాపించటం జరిగితే ఆ రాగాన్ని ఆలపించటంతో అందరూ మణిదీపాలు వెలిగి ఆ చీకటంతా పటాపంచరు. నవంబర్ మధ్యాహ్నం ఆ వర్షం సాయంత్రం వరకు వర్షం కురుస్తున్న రోజున ఎవరైనా అతిథులు వస్తే నాకు మహదానందంగా ఉండదు. వర్షం కురుస్తున్నసేపు ఏకాంతంగా ఉండటం నాకు ఇష్టం. వర్షం కురుస్తున్నసేపు వర్షాన్ని ఆనందించి వర్షం పెరిగిన తర్వాత వర్షం మూలంగా ఏర్పడి నీటి ప్రవాహాలు పారుతుంటే చూడటంలో ఆనందం. నీరు పైనుంచి కింద పడుతున్న రమ్యంగానే, భూమి మీద ప్రవహిస్తున్న కూడా రమ్యంగానే. నీరు ప్రాణికోటికి ఎంత ఉపకారం, సహృదయులకు కూడా అంతే ఆనందదాయి. సుప్రసిద్ధ జపాన్ కవి విమర్శకుడు ప్రొఫెసర్ యోన్ నవ్గోచి నీరును గురించి ఇలా అంటాడు: మన ప్రాచ్య చిత్రకళలో నీరు కూడా ఒక ప్రధాన వస్తువు. ఒక ప్రాచీన చైనా దార్శనికుడు అంటాడు, నీరు అన్నిటికంటే మృదువైంది, దుర్బలమైంది, అయినా అన్నిటికంటే శక్తివంతమైంది, కఠినమైంది. ఈ మాటలు నా పాశ్చాత్య మిత్రుని మాటలు గుర్తు చేస్తాను. నీరు కంటే జీర్ణం కాంది మరొకటి లేదు. నీరు అనేది రహస్యమయమైంది, అద్భుతమైంది. పళ్ళు లేకుండానే అది రాళ్లను కొరుకుతుంది. పెదవులు లేకుండానే గేయాలు పాడుతుంది. ఖండ కావ్యాలను మహాకావ్యాలను కూడా. ఇంత ఆహ్లాదకమైన ప్రాణాలను కాపాడేని భయంకర రూపం దారుస్తుంది, ప్రాణాలు తీస్తుంది. మితమైన నీటిలో మనకు ప్రవేశించిన పర్వాల, మితమైన నీరు మనలో ప్రవేశించిన పర్వాల.
కానీ అమితమైన నీటిలోకి మనం ప్రవేశించిన, అమితమైన నీరు మనలో ప్రవేశించిన ప్రమాదం. పెద్దగా వర్షం కురిసినా, పెద్దగా చలేసిన, పెద్దగా ఎండలు కాసినా మంచంలోని పెంపుడు తల్లి రాజ్యలక్ష్మి గారి కొంచెం హడావిడి. నవంబర్లో పెద్ద వర్షం రోజున ఆమె కొంచెం ఎక్కువగా మూలగడం, ఆహారం తీసుకోకపోవడం, చుట్టూ ఉన్న వాళ్ళని లేదా కొంచెం కోపం కనపరచడం మొదలైన లక్షణాలు కనపడటం. 4 సంవత్సరాల నుండి బయటి ప్రపంచం తెలియకుండా, సూర్యోదయ అస్తమయాలు చూడకుండా, రైలు బస్సు ఎక్కకుండా, ఎక్కిన మంచం దిగకుండా, ఎందరి చేత వైద్యాలు చేయించడం, ఉపశాంతి లేకుండా మంచంలో పడుకొని ఉండటం. ఎంత బాధో అనుభవించే రాజ్యలక్ష్మి గారికి చూసే వాళ్ళందరికీ తెలుసు. కొన్ని విషయాలు స్వయంగా తాము అనుభవించకుండానే దూరంగా ఉండే వాటి సాధక బాధకాలు అనుభవించినంతగా గుర్తించవు. ఆమె దుస్థితి చూసి నేను లోపల వ్యధ చెందేవాడు. అయితే ఏం లాభం, చేయగలిగినంత చేసి చూశా. వ్యయ ప్రయాసలకు వెనుదీయాల, అయినా లాభం లేకపోయింది. ఆ వయస్సులో పక్షపాతం నయమయ్యేది కాదని వైద్యుడు బాధపడే బదులు మరణించమెలా. కార్తీక మాసం మధ్యాహ్నం తర్వాత ఇంట్లో కూర్చో బుద్ధి కాల, చదువుకో బుద్ధి కాల, వ్రాసుకో బుద్ధి కాల, బయటి ప్రకృతి పిలవసాగి. కార్తీక మాసం అంతం కావస్తూ ఉన్నందు మధ్యాహ్నం తర్వాత కొంచెం చలిగా ఉంది. అయితే ఆ చిరుచలి సుఖంగానే ఉండే. ఎల్లప్పుడూ బకింగ్హామ్ కాలువ కట్టన ఉత్తరంగా వెడక్కు వెళ్ళేవా, కానీ నేడు దక్షిణంగా బయలుదేరి. ఆలోచన లేకుండా నడవడంలో ఆనందం కూడా. శరీరం మనస్సు రెండు పని చేయడంలో హాయి తట్టదు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు నడవకుండా అయినా ఉండాలి, నడుస్తున్నప్పుడు ఆలోచించకుండా అయినా, నడుస్తూ ఆలోచించకుండా ఉండాలని ప్రయత్నిస్తే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ప్రయత్నం మాని ఆలోచించరాదనే విషయాన్ని మరిచిపోతే కానీ ఆలోచనలు రాకుండా ఉండవు. లేక ఏ కనిపించే దృశ్యంలోనూ వినిపించే నాదంలో తన్మయత్వం చెంది నడుస్తుంటే ఆలోచనలు రావు. నేను ఆ విధంగా తన్మయత్వం చెంది నడుస్తా గనక నాకు ఇష్టపూర్తి తెప్పించే ఉంటే తప్ప ఆలోచనలు తలెత్తం. రేపు ఎన్నటికీ అందరి దూర దిగంతాలు. అమ్మా కథ పట్టుకుంటారా సరే కానీ నువ్వు అక్కడ కూర్చోలే లేవరా. అయ్యో 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 అమ్మ నాయన తండ్రి, అయ్యో తండ్రి, అయ్యో గాజు కట్టుకుంటారు ఎక్కడో లేదా ఇంట్లో రోజు అన్నం పెడితే గాజు కట్టుకుంటుంది.